టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మొదటి విడతగా 99 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన వారు తమకు అవకాశం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. తమనే కాదని వేరే వారికి ఇచ్చారని కొందరు బాధపడుతుంటా, పొత్తులో జనసేనకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, అలాగే టీడీపీకి స్థానం కల్పించిన నియోజకవర్గంలో జనసేన అభ్యర్థులు తమ పార్టీ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు కీలక నేతలు పార్టీ మారేందుకు చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వారిలో అధికంగా వైసీపీ, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వైసీపీ పార్టీ టీడీపీ అసంతృప్తులను చేర్చుకుంటుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో టీడీపీ, జనసేన పార్టీలలో అసంతృప్తులు విపరీతంగా పెరిగిపోతారని ఆయన జోస్యం చెప్పారు. అలాగే గంపగుత్తగా వచ్చేవారిని తమ పార్టీలో చేర్చుకోమని, అవకాశం ఉన్న చోట మాత్రమే కీలక నేతలను వైసీపీలో చేర్చుకుంటామని సజ్జల చెప్పుకొచ్చారు.